నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడలో ఉన్న ఎల్లంకి కళాశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. పాల్గొన్నారు భక్తులు. నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి వద్ద ఘనంగా పూజ కార్యక్రమం నిర్వహించారు. దీపారాధన చేసి ఆ దీపానికి పసుపు పెట్టండి, పసుపు పెట్టి దండం పెట్టండి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్నమవ సర్వదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మా సరస్వతి, దుర్గాంబికా దేవత. సనత్ నగర్ డివిజన్ నెహ్రూ పార్క్ వీధిలో శ్రీ చాముండేశ్వరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి. సనత్ నగర్ డివిజన్ నెహ్రూ పార్క్ వీధిలో శ్రీ చాముండేశ్వరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దేవుని ఫోటోలకి పూజలు నిర్వహించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్స్ రాజుకి, పట్టాభి రామయ్యకు కార్పొరేటర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ జమీర్ బేగ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ మాన్కర్ అర్జున్, యూత్ జనరల్ సెక్రటరీ సురేందర్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, పురుషోత్తం, షమీవుల్లా, చెర్రీ తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి, జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ ఆధ్వర్యంలో సనత్ నగర్ 7 టెంపుల్స్ ను రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు ఆయన నిర్వహించారు. సనత్ నగర్ 7 టెంపుల్లో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ 7 టెంపుల్ను సందర్శించారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి అలంకరణ చాలా బాగుందని, ఈ 9 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని టెంపుల్ ప్రధాన అర్చకులకు ఈవో శ్రీనివాస్ రాజుకు చెప్పడం జరిగింది. అలాగే కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి ఆలయంలో పనిచేసే ఆడవాళ్లకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రవీంద్రాచార్యులు, విజయ్ శర్మ, దుర్గామాత ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులు, విజయేంద్రచారి, గణేష్, కలక్ని, రాజశేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఖలీల్ బేగ్, జమీర్ బేగ్, రాజేష్ ముదిరాజ్, సురేష్ గౌడ్, శరత్ సంతోష్, అర్జున్, సిరాజ్, షమీవల్లా, సురేందర్ గౌడ్, ఎస్పీ చక్రవర్తి, చెర్రీ ఝాన్సీరెడ్డి, పుష్పలత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
బాజా यो वैदां ब्रह्मणा वेदामृतेनामृताम्बरे तस्मै ब्रह्मण ब्रह्मचार्ये विद्यानन्दो भगवे देवे नामनार्ये उद्धवेद ब्रह्मणाय धर्मविदा सर्वाविदेवैनं देवता विरुद्धते शतमनं भवति शतायुक्तोऽयस्वेन्द्रियं धनं धान्यं पशुं बहुपुत्रलाभं संवत्सरं तथास्तु महाकाले महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गा महाप्रयोगाभ्यनुग्रहेण यजमानस्यानां सर्वकार्यानुकूलिता बलसिद्धिरस्तु भवन्तः महाद्योनु తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ విద్యార్థి దశలోని వారిలో విలువలు పెంపొందించే క్రతువులో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడలో ఉన్న ఎల్లంకి కళాశాలలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆటపాటలతో ఆకుతులను అలరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోందని, ప్రకృతిని పువ్వులను ఆరాధించే పండగ బతుకమ్మ పండగని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించవలసిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. their homes, wherever they get the land to take care of the plantation. అది ఒక బాధ్యతగా చెప్తున్నాము. దెన్ అగైన్ వీ స్టార్టెడ్ టుమారో ద తెలంగాణ యొక్క ఐకాన్ ఇది బతుకమ్మ పండుగ. వీ సెలబ్రేటింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఇన్ గ్రాండ్ వే. ఎందుకంటే ద కల్చర్ ఆఫ్ ది బతుకమ్మ షుడ్ నో ఎవరీ పీపుల్, దెన్ అర్బన్ రూరల్ ఇంత గ్రాండ్గా చేయాలి. అంటే పబ్లిక్ కాకుండా పిల్లలకు కూడా తెలవాలి ఏంటి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ బతుకమ్మ, దానికి ఉన్న సెంటిమెంట్ కానీ, దానికి ఉన్న వాల్యూస్ కానీ, ఆ ఫెస్టివల్స్ ఉన్న వాల్యూస్ కానీ, దానికోసం వీఆర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ వే. వీఆర్ ఎంజాయింగ్ ఈవెన్ దో దే నో థింగ్స్. వీఆర్ ప్రమోటింగ్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్, వెరీ అమౌంట్ బతుకమ్మ కానీ, బట్ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ బతుకమ్మ లేడీస్ ఫెస్టివల్. లేడీసే మనకు అది కదా, లేడీస్ కూడా ఇంపార్టెంట్. అంటే దే టు మింగిల్ ఈచ్ అదర్. బతుకమ్మ ఒకటే అందరూ కలిసి ఉండగలుగుతారు, ఆడగలుగుతున్నది. కాబట్టి వీఆర్ గివింగ్ సో ఇంపార్టెంట్. other programs also they are getting start. The corona they started this program. అది ఇందులో భాగంగా పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసుకుంటూ వాళ్ళకైనా ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుందా సార్? అది ఇంపార్టెంట్. అంటే చదువు ఒకటి, కల్చర్ ఒకటి, సమాజానికి మనం ఏం చెప్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. పిల్లలు వాళ్ళతో చెప్పేది, మన వాళ్ళతో చెప్పేది, పిల్లలతో కావాలి. సమాజానికి గ్రోత్ రావాలి, డెవలప్మెంట్ రావాలంటే కల్చర్ కావాలి. చెప్పి ఇది కూడా ఇది హరితహారం డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఎంటర్లీ డిఫరెంట్ థింగ్. బట్ ఎవ్రీబడి థింక్ నోస్ ఇట్. పచ్చదనంతోనే ప్రకృతి పరిఢవిల్లుతుందని, ప్రాణాధారమైన మొక్కలను నాటడమే కాకుండా వాటిని పర్యవేక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పటంచెరు డీఎస్పీ భీమిరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడ ఎల్లంకి కళాశాలలో అమీన్పూర్ సిఎస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు డీఎస్పీ భీమిరెడ్డి, ఎల్లంకి కళాశాల చైర్మన్ సదాశివరెడ్డి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన పచ్చదనాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎల్లంకి కాలేజ్ అంటే నాకు
ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం. ఏదో చిన్న కాలేజ్ అనుకుంటున్నాం, లైక్ ప్యాలెస్ లాగా ఉంది. యూఆర్ వెరీ లక్కీ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్. నేనైతే కింద కూర్చొని చదువుకొని వచ్చాను, ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. కింద కూర్చొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి మీ ముందర నిలబడ్డాం. మాతో కంపేర్ చేస్తే మీరందరూ కూడా స్టూడెంట్స్ అంతా వెరీ లక్కీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మీరు ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ చెప్పేది విని శ్రద్ధగా చదువుకొని మీరందరూ కూడా ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే టైం అనేది జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. జీవితంలో ఈ రోజు అంటే ఈ రోజు పోయిన రోజు మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు రాదు. స్టూడెంట్స్ కు ప్రతి అవర్ ప్రతి డే మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అలా కాకుండా ఈ మధ్యకాలం స్టూడెంట్స్ చూస్తుంటే చాలా మిస్ అవుతున్నారు. దిస్ ఇస్ మై అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, కానీ స్టూడెంట్స్ అంతా ముందు కనిపించే వరకు నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఇస్ నాట్ అది. మనం చాలా మంది మనం చూస్తున్నాం, మెరిట్ ఉంటేనే మీకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే మీకు వచ్చే అప్కమింగ్ కంపెనీస్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీ అందరు కూడా అది ఎవ్రీబడి నోస్. అందుకే దయచేసి ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేసి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అన్నెసరీ మోస్ట్ ఆఫ్ ఇండియన్ సర్వే తీసుకుంటే మోస్ట్ ఆఫ్ వాట్సాప్ ఆర్ చాటింగ్ ఆర్ సంథింగ్ ద వేస్టింగ్ ఆఫ్ ద టైం. రియల్లీ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే మనం చాలా వాల్యుబుల్ టైం, మన జీవితంలో చాలా వాల్యుబుల్ టైం ఏం చేస్తుంటే ఒక వాట్సాప్ తో, ఓ ఫేస్బుక్ అనో, ఇన్స్టాగ్రామ్ అనో, ఇంకేమో అన్నీ ఆల్ సోషల్ మీడియాలో చాలా స్పెండ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరుగా గుర్తించి బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గత 15 రోజులుగా విద్యుత్ అంతరాయం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ శాఖ అధికారులకు సమస్య గురించి వివరించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో అమ్దాపూర్ గ్రామ రైతులు ఉట్పల్లి గ్రామంలో సబ్స్టేషన్ ముందు నిరసన తెలిపారు. బోధన్ మండలం ఆమ్దాపూర్ గ్రామంలో గత 15 రోజులుగా విద్యుత్ అంతరాయం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ శాఖ అధికారులకు సమస్యల గురించి వివరించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆమ్దాపూర్ గ్రామ రైతులు ఊట్పల్లి గ్రామంలో గల సబ్స్టేషన్ ముందు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం వలన పంటపై మందు పిచికారీ చేయాలంటే నీళ్లు లేవని, నీటి కోసం కిలోమీటర్ల దూరం నుండి బ్యారెళ్లలో నీటిని నింపుకొని పంట పొలాల్లోనికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని రైతులు అన్నారు. రైతులు మా పరిధిలో గల సబ్స్టేషన్ ఊట్పల్లి సబ్స్టేషన్లో దగ్గర మేమందరం రైతులం వచ్చి నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గత 15 రోజుల నుండి మాకు కరెంటు పూర్తిగా అంతరాయం కలుగుతున్నాం. 3 ఫేజ్ ఏజీఎల్ పొద్దున రైతులము స్ప్రే చేయడానికి వెళ్తే 1-2 అవర్స్ ఉండక బ్యారెళ్ళు తీసుకువెళ్ళి అలా నింపి స్ప్రే చేయడం జరుగుతున్నది. విలేజ్లో సింగిల్ ఫేజ్ కూడా ఇలాగనే జరుగుతున్నది. ఇది మన మండల ఏఈ అధికారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన 5 రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పిండు. ఆ పరిష్కారం దొరకలే. నేటి రోజున సబ్స్టేషన్ కాడికి వచ్చి రైతులందరము నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ ఈ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా నేను దీన్ని అంతరాయం కలగకుండా చూస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ మండలం గుండారం గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా అశ్వయుజ బహుళ పాఠ్యమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నిజామాబాద్ మండలం గుండారం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి ఉత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు భవానీ దీక్షలు చేపట్టారు. మండపాలు, ఆలయాలకు చేరుకున్న భక్తులు ఎరుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారి ఎదుట మాలలను పెట్టి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి స్వీకరణ చేశారు. మొదటి రోజు దుర్గాదేవి, శైలపుత్రీదేవి భక్తులకు దర్శనం ఇవ్వడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయాలు, భవానీ దీక్షాదారులు